ఇప్పుడు నెక్స్ట్ బైపీసీ తర్వాత ఎలాంటి అవకాశాలు ఉన్నాయనేది ఇప్పుడు తెలుసుకుందాం. బైపీసీ తర్వాత పిల్లలందరూ ఏమనుకుంటారంటే డాక్టర్ అనేది ఒకటే కెరియర్ ఉందేమో అని అనుకుంటారు చాలామంది. సో డాక్టరే కాకుండా చాలా కెరియర్ ఆపర్చునిటీస్ మనకు బైపీసీ తర్వాత ఉన్నాయి. మొదటగా డాక్టర్ గురించి తెలుసుకుందాం. సో మరి డాక్టర్ అవ్వాలి అంటే ఎలా అవ్వాలి, ఎలాంటి ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయాలి అంటే మనకి నేషనల్ లెవెల్లో నీట్ అనే ఎగ్జామ్ అనేది ఉంటుంది. సో నీట్ అనే ఎగ్జామ్ రాసి మీరు మంచి ర్యాంక్ తెచ్చుకున్నట్టయితే మనకి డాక్టర్ కోర్స్ అనేది 5.5 సంవత్సరాలు ఉంటుంది. సో ఈ డాక్టర్ కోర్సులో చాలా రకాల డాక్టర్లు ఉంటారు. సో నెక్స్ట్ చూడండి మీరు ఎంబీబీఎస్ డాక్టర్, డెంటల్ డాక్టర్, వెటర్నరీ డాక్టర్, ఆయుర్వేదిక్ డాక్టర్, హోమియోపతి, న్యాచురోపతి, ఇలా చాలా రకాల డాక్టర్స్ ఉంటారు. మనుషులకి సంబంధించి ఏదైనా వ్యాధులు వచ్చాయనుకోండి ఎవరు చూస్తారు? ఎంబీబీఎస్ డాక్టర్ అనేవారు చూస్తారు. పళ్ళకి సంబంధించి ఏదైనా వ్యాధి కానీ వచ్చిందనుకోండి ఎవరు క్లియర్ చేస్తారు, ఎవరు నయం చేస్తారు అంటే డెంటిస్ట్ చేస్తారు. అలాగే మనకి మూగ జీవాలకు సంబంధించి డాక్టర్ కూడా ఉంటారు, వాళ్ళని వెటర్నరీ డాక్టర్ అని అంటారు. మనం కొన్ని ఆయుర్వేదిక మూలికలతో నయం అనేది చేస్తారు కొంతమంది డాక్టర్స్. సో వారిని ఏమంటారు అంటే ఆయుర్వేదిక్ డాక్టర్. ఆ కోర్స్ ఏంటి అంటే BAMS. నెక్స్ట్ హోమియోపతి, కొన్ని దినుసులు యూజ్ చేసి కొన్ని దినుసులు వాడి మందులు అనేది తయారు చేస్తారు, దాన్ని హోమియోపతి అంటారు. ఆ కోర్స్ని BHMS అని అంటారు. నెక్స్ట్ కొన్ని సూర్యరశ్మి కానీ యోగా కానీ ఇలాంటి వాటితో న్యాచురల్గా కొన్ని వ్యాధులను నయం చేస్తారు. అలాంటిది ఏం కోర్స్ చేస్తారు అంటే BNYS, బ్యాచిలర్ ఆఫ్ న్యాచురోపతి, హోమియో అండ్ న్యాచురోపతి కోర్సు. సో ఇలా మనకి ఇలాంటి చాలా రకాల డాక్టర్స్ అనేది ఉంటారు. నెక్స్ట్ నీట్ సిలబస్ గురించి ఒకసారి తెలుసుకుందాము. చాలామంది నీట్కి అప్లై చేసి ఉంటారు పిల్లలు. మనకి నీట్ అనేది 720 మార్క్స్కి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ నుంచి మనకి క్వశ్చన్స్ అనేవి వస్తాయి. అది 3 hours ఉంటుంది ఎగ్జాము. మనం ఏదైనా పిల్లలు రాంగ్ ఆన్సర్ పెట్టినట్టయితే దానికి నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. ఇది నేషనల్ లెవెల్ ఎగ్జామ్ కాబట్టి నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. ఇది నీట్కి సంబంధించి. నెక్స్ట్ డాక్టరే కాకుండా మనకి చాలా రకాల కెరియర్స్ ఉన్నాయి ఆఫ్టర్ బైపీసీ. సో చాలా రకాల కెరియర్స్ కోర్సెస్కి ఏంటి అంటే మెయిన్గా EBSET ఎగ్జామ్ అనేది కంపల్సరీ ఉంది. ఇప్పుడు మనకి తెలంగాణ స్టేట్లో EBSET అనే ఎగ్జామ్ ఉంటుంది, అండ్ స్టేట్ లెవెల్ ఎగ్జాము. ఈ ఎగ్జామ్ బేస్డ్ మనకి బైపీసీ తర్వాత చాలా రకాల కోర్సెస్కి ఎలిజిబిలిటీ అనేది ఉంటుంది.